దాని కూర్చొని 10 అయితే పాత మాకు ఇవ్వాలి కదా మేడం. అవి ఇస్తే మేము కూడా కొద్ది సంతోషం. ఉన్న పైసలు మేము రిటైర్ అయినాక ఎంబడే ఇస్తలేరు, ఎప్పుడో ఒకసారి ఇస్తారు. 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలతో ఇస్తారు. అవి ఉన్న పైసలు అయిపోతాయి. ఇప్పుడు మాకు 10 లక్షలు వచ్చినాకో అవి ఎప్పుడో అయిపోయింటాయి. తర్వాత ఎప్పుడో వస్తాయి. మేము చచ్చిపోయినామా ఉంటాం మాకే తెలియదు. అప్పుడు వస్తే మేమేం చేయాలి మేడం? సగం మంది చచ్చిపోయారు ఇప్పటికి. మాకు రావాల్సిన పైసలు చనిపోకముందే మా పైసలు మాకు వస్తే బాగుంటుందని మేము. మేనేజ్మెంట్ మండి వైఖరి, మేనేజ్మెంట్ మండి వైఖరి. ఎండి 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 సీఎం 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 రవాణా మినిస్టర్ రవాణా మినిస్టర్ నశించాలి నశించాలి మేనేజ్మెంట్ మండి వైఖరి. మా డబ్బులు మాకు 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 మా బకాయిలు వెంటనే మా బకాయిలు వెంటనే అవాదు అవాదు నాకు 11 లక్షలు రావాలి. వాడు మాకు పైసలు ఇచ్చిన నాకు అన్నం తినొద్దు, వాడు శాలరీ తీసుకోవద్దు, వాడు దిగి రావాలి. నాకు 11 లక్షలు రావాలి. నాకు అమ్మాయి పేరేసుకుంది, నాకు ఇల్లు లేదు, మా ఇంట్లో బీబీ షుగర్లు ఉన్నాయి, మాకు అప్పులైనాయి, మాకు పైసలు లేకపోతే సావే సరైన్యం. మేము చచ్చిపోయినాక ఇస్తారా మా డబ్బులు? మీరు చచ్చిపోయినాక ఇచ్చి మీరు ఇంకో బిల్డింగ్ కట్టుకోండి, ఇంకో డిపో పెట్టుకోండి, మీ డిపో అమ్ముకోండి మా డబ్బులు. ఢిల్లీలో మోడీకి వచ్చే గతి సీఎం, ఢిల్లీలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మోడీ గతి ఏదైతే ఉందో ఇక్కడ సీఎం కూడా అదే గతి వరుసని మేము గంటపరంగా చెప్తా ఉన్నాము. ఇప్పటి వరకు చెల్లించకపోతే మేము చచ్చిపోయినాక ఇస్తారా? మాకు అవసరం రానందుకు డబ్బులు ఇది 3వసారి. ఏందమ్మా, ఇప్పటికి 400 మంది చనిపోయారు. ఇప్పటి వరకు కార్మికులకు ఇంత అవగాహన లేదు, ఎవరికి లేదు. రిటైర్ అయ్యి మేము కష్టపడ్డ పైసలు మేము అడుగుతున్నాం. మీకు ఆర్టీసీ బెనిఫిట్ లా ఉందని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్తున్నారు. అయినా దాంట్లో మాకేమో బోనస్ ఏమంటే ఇస్తలేమండి, అడుగుతలేం. మా డబ్బులు మేము కష్టపడ్డ డబ్బులు మాకేమంటారు న్యాయపరంగా విన్నారండి మీరు. కాబట్టి మాకు కట్ చేసిన పైసలు మాకు ఏమైనా కోరుతున్నాం అంతే తప్ప వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇవ్వట్లేము, వాళ్ళ జేబులకి వెళ్ళి ఇవ్వట్లేము. మేము ఓట్లేస్తే గెలిచిన ప్రభుత్వాలు దేనికి ఎవరి కోసం? వాడు అన్నం తింటాడా, వాడు గడ్డి తింటుండా, ఇంకేమైనా తింటుండా? వాడు మాకు ఇచ్చేంత వరకు అన్నం తినొద్దు, వాడు ఇమ్మీడియట్లీ రాజీనామా చేసి దిగిపోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. మీ డబ్బులు మీరు అడుగుతుంటే ఎందుకు ఇవ్వట్లేదు గవర్నమెంట్? అవుదమ్మా, అప్పుడు పీకనికి మొత్తం ఎందుకు చెప్పిండ్రా? ఆ రోజు మేము అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి కూడా 2017 పిఆర్సీ, 2021 పిఆర్సీ. మేము అదే అడుగుతున్నాం. ఈ ఆస్తులను అమ్మి మాకు పైసలు ఇవ్వండి. మీ ఆర్టీసీ దునియా ఉంది ఆర్టీసీ కాబట్టి మాకు 2017-2021 పే స్కేల్ రావాలి. ఆర్టీసీ వాళ్ళు కష్టజీవులండి. ఒక్కరు ఇంత శంకర్ గౌడ్ చనిపోయి కూడా 4 months అవుతుంది, ఒక్క పైస ఇవ్వలేదు. చెప్తారు ఒకటి చేస్తారు ఒకటి. ఆర్టీసీ వాళ్ళు ఎంత కష్టజీవులు అంటే ఇంత కూడా కరప్షన్ ఉంటుంది ఆర్టీసీలో. మేము 2017 పిఆర్సీ ఆర్ఎస్ రావాలి, 2021 ఆర్ఎస్ రావాలి మేడం. మాకు పెన్షన్లు లేవు, మాకు తినడానికి తిండి లేక చిన్న పెన్షన్ తోటి 2000-2300 తోటి బతుకుతున్నాం. మా డబ్బులు మాకు అడుగుతున్నాం. మేమేం వాళ్ళకి కోయమంటలేము. మా కష్టార్జితం అది. మా పిల్లల పెళ్లిళ్ళు ఉన్నాయి, మా ఇల్లు లేక, కిరాయిలు కట్టలేక, మందులు లేక, రోగాలతోటి షుగర్ బీపీలు ఉండి విన్నారా. ఇప్పటికి 300-400 మంది చనిపోయిలు. కానీ మా డబ్బులు మేమే అడుగుతున్నాం. మాకు ఎక్కువ ఇవ్వమంటలేం. మేము కష్టపడ్డ జీతాలు, మా కష్టపడ్డ డబ్బులు మేము ఇవ్వమంటాం మేడం. మాకు ఇప్పించట్టు మీ మీడియా ద్వారా కనీసం మా మేనేజ్మెంట్కి కానీ ఆ ప్రభుత్వానికి కానీ మీరు తెలియబడితే మాకు సంతోషంగా మాకు డబ్బులు వచ్చేటట్టు చూడండి. థ్యాంక్ యూ మేడం. అదే మేడం, మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం, కానీ వాళ్ళకి ఏ ఇది కూడా అడగటాలేదు మేడం. మాకు
కొందరు ఉద్యోగులు వెంటిలేటర్ మీద ఉన్నారు మేడం. చూడండి ఇక్కడ సత్తుపల్లి చేసి ఇగో చూడండి సొంతంగా ఊపిరి పీల్చలేక ఇది చేస్తున్నారు మేడం. ఇది పరిస్థితి, మా పరిస్థితి. ఆగమే వచ్చేటప్పుడు అరెస్ట్ చేసిర్రు ఎంప్లాయీస్ కు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీడియా మిత్రులకు నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ, పత్రికా విలేకరులందరికీ నమస్కారము. ఎందుకంటే దాదాపు 17,000 మంది రిటైర్ అవుతున్నారు. 17 ఆగండి, ఒక నిమిషం సోదరులారా, ఒక్క నిమిషం ఆగండి. దాదాపు 15 సంవత్సరాల నుంచి 17,000 మంది రిటైర్ అయ్యారు. వాళ్ళకు 2017, ఎందుకంటే అప్పటి గవర్నమెంట్ కేసీఆర్ ఎవరైతే ఉన్నారో, అప్పటి గవర్నమెంట్ కేసీఆర్ ఎవరైతే ఉన్నారో అప్పుడే 2017 పే స్కేల్ చేస్తే ఈ ఇబ్బంది వచ్చేది కాదు. మాకు రావాల్సిన బకాయిలు ఇమ్మీడియట్లీ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం. ఇట్లా ఇది 4వ ధర్నా. ఈ ధర్నా కూడా స్పందించకపోతే రాబోయే ధర్నాలు చాలా ఘోరంగా ఉంటాయి. రాబోయే ధర్నాలో ఒక విశ్రాంతి ఉద్యోగంతో ధర్నా చేయించే ప్రభుత్వం కాదు. ఇది ఒక విశ్రాంతి ఉద్యోగులు అంటే దేవునితో సమానము. విశ్రాంతి ఉద్యోగులు దేవునితో సమానం, వాళ్ళతో ధర్నా చేయించే. ఈరోజు మా రిటైర్మెంట్ ఆర్టీసీ కార్మికులు న్యాయమైన కోరికని ఇక్కడ రోడ్డు పాలు తీసింది గవర్నమెంట్. దయచేసి మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే ఉన్నావో, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మేము బ్రతికున్నాగానే మాకు ఇవ్వాలని చెప్పని మా న్యాయమైన కోరిక తప్ప వేరే కాదు. గవర్నమెంట్ రాకముందు మేనిఫెస్టో ఏం పెట్టింది, ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్లో విలీనం చేస్తా అని చెప్పి విలీనం చేయకుండా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్న గవర్నమెంట్కు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దయచేసి మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏదో తొందరగా మేము బతుకున్నాగానే మాకు ఇవ్వాలని చెప్పని మా న్యాయమైన కోరికను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పండి. మా బకాయిలు మాకు వెంటనే ఇప్పిస్తే బాగుంటుందని ఎండి గారిని విజ్ఞప్తి చేస్తాను. సీఎం గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేడం, కార్మికుల ఐక్యత, రిటైర్మెంట్ కార్మికుల ఏరియర్స్ వెంటనే, రిటైర్మెంట్ కార్మికుల ఏరియర్స్ వెంటనే, రిటైర్మెంట్ కార్మికుల ఏరియర్స్ వెంటనే, ఆర్టీసీ కార్మికుల చెప్పండి. మేడం చూస్తున్నారు కదా, 5 సార్లు రాయింది మేనేజ్మెంట్. కొద్దిగా నాన్న స్పందన లేదు. ఆ స్పందన ఎండి గారు, ఈడీలు అందరూ ఇది స్పందించి ఎప్పుడే మాకు రావాల్సిన అమౌంట్ ఖచ్చితంగా తొందరగా ఇవ్వాలని కోరుతున్నాము. లేకపోతే ఏం లేదమ్మా, మా గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ వెంటనే స్పందించి మాకు రావాల్సిన హక్కులను మాకు ఇచ్చేయాలా. ఏదైతే 2017 పే స్కేలు 2021 పే స్కేల్ అయ్యి ఇప్పటి వరకు ఏరియాస్ ఇవ్వలేదు. మరియు అనేక మంది ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు బకాయిలు రాక పిల్లల పెళ్లిళ్ళు చేయలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వెంటనే మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ స్పందించి మాకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు తెలంగాణ వచ్చిందంటే ఒకేనే చెప్పండి, మీరు చెప్పండి. రావాలి. ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు? నేను 25 సెప్టెంబర్లో రిటైర్డ్ అయినాను. నాకు ఇప్పటి వరకు ఇంకా డబ్బులు రాలేదు. ఈ డబ్బులు వచ్చే వరకు అందరు ఉన్నారు. విశ్రాంతి ఉద్యోగులకు డబ్బులు రాక ఎందరో మంది చనిపోతున్నారు. డబ్బులు వస్తే పిల్లల పెళ్లిళ్ళు అవుతాయి, బాకీలు అప్పులు కట్టుకుంటారు. కాబట్టి మా డబ్బులు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. ప్రభుత్వం ఏవి డబ్బులు ఇవ్వమని మేము అడగట్లేదు. పే స్కేల్ మనది 21, 17 పే స్కేల్ ఏరియర్స్ రావాలి. మాకు 21